హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నూస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో అవైలబుల్గా ఉండే బ్రెడ్ అండ్ రవ్వతో ఇది చేసుకోవచ్చండి. ఒక 3 స్లైసెస్ బ్రెడ్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ లేదా ఒక పావు కప్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఒక 5 to 6 స్పూన్స్ లాగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని అండ్ ఈ రవ్వని ఒక మిక్సీ జార్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసిన పేస్ట్ వచ్చేసి కొంచెం థిక్గా అనిపించింది నాకు. సో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ పేస్ట్లో ఆనియన్స్ అండ్ టమోటోస్ అండ్ కొంచెం కొత్తిమీర మూడింటిని వేసి బాగా కలిపి ఇప్పుడు ఈ 3 బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది వచ్చేసి మన దోశ పిండి ఉన్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు లేదు ఇంకా కొంచెం థిక్గా ఉంది అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ టేస్ట్కి సరిపడా మిర్చి పౌడర్ వేసుకొని బాగా కలపాలి. ఈ మిర్చి పౌడర్ వచ్చేసి మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోవచ్చండి. మీరు ఎక్కువ కారం తింటారు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపేసి కొంచెం వాటర్ అయినా యాడ్ చేసి ఇఫ్ కన్సిస్టెన్సీ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం అయినా యాడ్ చేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం వంట సోడా యాడ్ చేయాలండి. కొంచెం ఒక చిటికెడు అలా యాడ్ చేసి మళ్ళీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ప్యాన్ హీట్ అయ్యే వరకు ఉంచి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని వచ్చేసి ఒక స్పూన్ హెల్ప్తో ఇలా మొత్తం కొంచెం వేసుకొని స్పూన్తో మనం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి పైన ఏదైనా ఒక మూత క్లోజ్ చేయాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1 to 2 minutes అలాగే ఉంచాలండి. తర్వాత మనం రెండో సైడ్కి కూడా తిప్పి రెండు వైపులా బాగా కాలేలా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టచ్చండి. పెట్టి ఇంకో 1 minute ఆగిన తర్వాత ఇలా 2 sides బాగా వేగే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత నేను మిగిలిన పిండితో కూడా మళ్ళీ ఇలాగే చేశానండి. సేమ్ స్పూన్తో అంతా స్ప్రెడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసి 1 to 2 minutes 2 minutes అయితే సరిపోతుంది ఉంచి తీసి తర్వాత మళ్ళీ రెండు వైపులా కాలేలాగా సెకండ్ సైడ్ కూడా వేసి కొంచెం అవసరం అనుకుంటే ఆయిల్ వేయచ్చు, లేదంటే లేదండి. నేనైతే ఒక 2 to 3 drops అలా వేసాను. కొంచెం సెకండ్ సైడ్ కూడా బాగా క్రంచీగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు కూడా దీనిపైన మూత పెట్టేస్తే సెకండ్ సైడ్ కూడా బాగా మంచిగా రెడ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగుతుంది. ఇంతే అండి, ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా బ్రెడ్ అండ్ రవ్వతో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ చేయొచ్చు, ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.